ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓసీలకు అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఓసీలను రాజకీయంగా అణిచివేసేందుకు భారీ కుట్ర జరుగుతుందని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే విద్యా ఉద్యోగాలు నష్టపోతున్నామని, రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. గత 75 సంవత్సరాల నుంచి విద్యా ఉద్యోగ రిజర్వేషన్లతో తీవ్రంగా నష్టపోతున్నటువంటి ఓసీలకు చెందినటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ అనేక సమస్యల్లో ఉన్న నేపథ్యంలో ఈరోజు రాజకీయంగా కూడా ఓసీలను అణచివేసేందుకు కుట్ర జరుగుతున్నాయని చెప్పేసి గత మున్సిపల్ ఎన్నికలను పరిశీలిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవానికి 50% పైగా ఈరోజు ప్రతి కౌన్సిలర్ మొదలుకొని మున్సిపల్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ కౌన్సిల్ వార్డులుగా కానీ 50% మినిమం ఈరోజు ఓసీలు ఉండాలా, లేదా 40% ఓసీ అభ్యర్థులు ఎన్నిక కావాలి. కానీ మనం ఇప్పుడు గత ఎన్నికలు పరిశీలిస్తే కేవలం 18 నుంచి 20% లోపే ఓసీలు ఈరోజు ఎన్నిక కాబడ్డారు. ఎందుకంటే ఇందులో ఓసీ రాజకీయ నాయకులతో పాటు ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి రాజకీయ నాయకుల కుట్ర కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మేయర్ స్థానాలు జనరల్ స్థానాల్లో ఇతర వర్గాలకు కేటాయించడం, అంటే జనరల్ పాపులేషన్ ఎక్కువ ఉండే చోట ఇతర వర్గాలకు కేటాయించడం, ఇతర వర్గాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలను మరి వాళ్ళ మేయర్లు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్ లాంటి ప్రాంతాలను మరి ఓసీలకు ఇస్తే ఎలాగో వాళ్ళ ఓసీలు ఓడిపోతారని చెప్పేసి ఈరోజు రాజకీయ పార్టీలు, ఎందుకంటే ఒక ఓసీ రాజకీయ నాయకునికి ఒక ఓసీకి చెందిన మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎన్నికైతే రాబో ఎలక్షన్లలో మాకు ఇబ్బంది అవుతుంది, పోటీ అవుతాడు అనేటువంటి ఒక భ్రమలో కానీ ఒక స్వార్థంతో కానీ ఓసీలను అనగదొక్కుతున్నారు. పద్ధతి కాదు. రాబో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేక ఎన్నికల్లో ఇదే విధంగా పునరావృతం అయితే మరి జనరల్ ఎలక్షన్లలో మేము మా సత్తా చూపిస్తాము. తీవ్రమైనటువంటి పరిణామాలు